కాంట్రాక్టు అటు వెడల్పు ఇటు వెడల్పు 2 లక్షల చిల్లర బిల్లు. 2 సంవత్సరాలు అవుతాను నేను పనిచేయవచ్చు నుంచి పైసలు ఇచ్చింది. ఈ ఫైల్ ఆ ఫైల్ ఆ ఫైల్ ఈ ఫైల్ దేనికి వేస్తున్నావు? తాళం ఎందుకు వేస్తున్నావు? 3 లక్షల చిల్లర బిల్లు రావు. అంటే ఏం వర్క్ చేసింది మీరు? నేను జేసీబీ రోడ్ ఎడల్పి చేసిన, కలెక్టర్ గారు వచ్చి పని చేసింది చేయమన్నాడు. మున్సిపల్ రాయమల్ గారు ఎన్ని నెలలు అవుతుంది మీకు బిల్లు రాక? ఎన్ని నెలలు అవుతుంది బిల్లు? 2 సంవత్సరాలు అవుతాయి. ఏమంటున్నారు మరి? ఈ ఫైల్ ఆ ఫైల్ ఈసారి తిరిగినారని ఆగారు. 2 సంవత్సరాలు బిల్లు. సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని కాంట్రాక్టర్ రామ్మూర్తి అతను తాళం వేసిన మా దృష్టికి వచ్చింది కాబట్టి ఆయనకి కొంచెం బిల్స్ ఉన్నాయి పెండింగ్. ఎలక్షన్ తర్వాత కొంచెం బిజీగా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత ఆ బిల్స్ ఎక్కిస్తాను చెప్పిన తర్వాత కూడా ఆయన తాళం వేయబోటి మా విధులకు ఆటంకం కలగడం వల్ల అతని పైన పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల్లో 2వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజ్జన్న గారు బలపరిచిన గాజుల రాజమల్లన్న గారి చేతి గుర్తుకే గతంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజమల్లి గారు, సోదరులు గాజుల రాజమల్లి గారు 4వ వార్డు నుండి పోటీ చేస్తున్నటువంటి సింగిల్ విండో చైర్మన్ గర్రెపల్లి పోచాల్ గారు, జాని గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలకు, ఆనాడు గాజుల రాయమల్లి గారు అక్కడో ఇక్కడో చిన్న చిన్న ఇండ్లు తీస్తే కొంతమంది బాధపడ్డారు. నా దగ్గర కూడా వచ్చారు, అన్న మా ఇండ్లు పోతా ఉన్నాయని చెప్పి. నేను ఒకటే చెప్పిన, ఇవాళ అభివృద్ధి జరగకపోతే, ఇవాళ పనులు రాకపోతే జీవితంలో ఎన్నడూ కూడా మన సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి జరగది. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. నేను చెప్పినట్టు మీరు వినండి అంటే పాపం అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ పోలీస్ స్టేషన్ నుండి జెండా వరకు కానీ, జెండా నుండి రాజీవ్ రహదారికి కానీ, జెండా నుండి శివాలయం కానీ, శివాలయం నుండి ఏదైతే ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, మరి అక్కడ అజార్ డాక్టర్ శివాలయం నుండి గట్టెపల్లి రోడ్డు కానీ ఇవాళ అవన్నీ కూడా మనం రోడ్డు మెయింటైనింగ్ చేసినాం. ఇవాళ మీరు ఈ రోడ్లు ఇవాళ మనం నిలుచున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉండేటువంటి రోడ్లను ఇవాళ సుల్తానాబాద్లో మనం ఈ రోడ్లను తయారు చేసుకున్నాం. ఇవాళ ఆనాడు మీరు కూడా ఊహించారు, మీరు ఆనాడు ఈ గోడలో ఆ గోడలో ముట్టుకుంటా ఉంటే మా చెల్లె చూస్తూ ఉంది అక్కడి నుంచి, ఈ గోడ ఆ గోడ ముట్టుకుంటా ఉంటే లోపల తిట్టుకున్నారు, లోపల తిట్టుకొని ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ మా సోదరుల పాపం దాదాపు లోపలికి పోయింది, ఇక్కడ కూడా ఇంకా కట్టుకోలేదు. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు జాగ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ జాగ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది.
ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగనీయం, ఎవరికి ఇబ్బంది కానీయం. నా ఆలోచన అంతా ఏంటంటే పెద్ద మన సుల్తానాబాద్ పట్టణం గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ పార్టీని అప్పుడున్నటువంటి నాయకులను, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేను మీరు నమ్మి 5 సార్లు ఓట్లేశారు, కంటిన్యూగా ఓట్లేశారు. నేను ఈ ముచ్చట చాలా సందర్భంలో చెప్పిన మీకు, ఒకసారి ఓటేస్తే, ఒకసారి ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఓటేస్తే మన ప్రాంతం ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిందా, ఏం జరిగిందని చెప్పి మనందరం కూడా ఆలోచన చేస్తాం. 10 ఏళ్ళు అడగలేకపోయారో నాకు అర్థం కాలే. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఏదైతే లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో గవర్లే మళ్ళా మీ దగ్గరికి మళ్ళీ మాకు ఓట్లేదని చెప్పి వస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ, అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి మీరు అడగండి. ఈ రోడ్లు ఎందుకు కాలే, ఈ ట్రైన్లు ఎందుకు కాలే, 5 సార్లు మీకు ఓట్లు వేసినాం, ఇవి ఎందుకు జరగలేదు, దయచేసి మీరు ఒక్కసారి అడగండి అని చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు గుడిమెట్టపల్లి పోతే నేను అక్కడ చూస్తే నేను 10 ఏళ్ల కన్నా ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడే ఉంది. ఆనాడు మల్లికార్జున స్వామి దేవాలయానికి ఏదైతే రోడ్ వేసినాం, ఏదైతే కరెంటు పోల్ ఎక్కించినాం, ఏదైతే అక్కడ మనం పని చేసినామో గా పనే ఉంది తప్ప ఒక్కటి కూడా కొత్త పని కాలే. మీ అందరికీ ఏదైతే ఇవాళ ఈ గల్లీ నుండి రాయమల్లన్న ఇంటి నుండి కిషోర్ వాళ్ళ ఇంటి నుండి మన చెరువు కట్ట వరకు దీనికి ఇవాళ 40 లక్షలు పెట్టాం. ఈ రోడ్డు 40 లక్షలు శాంక్షన్ అయినాయి. దాని ఎన్నికలు అయిపోయాక దాన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం. అదేవిధంగా వైకుంఠన్న పంపు ఏదైతే బాయి పంపు ఉందో ఆ నుంచి ఇటు ఈ రోడ్ నుంచి అటు వడ్డీలకాడ నుంచి మన అక్కడ ఏదైతే కృష్ణమూర్తి అడ్వకేట్ నుండి మన ఆకుల రాముల వల్ల చేను పక్క పండు నుండి రాజీవ్ రాజాను కలిపే విధంగా దాన్ని కూడా ఫ్యూచర్లో బైపాస్ రోడ్ నిర్మాణంతో 40 ఫీట్ల వెడల్పుతోని దాన్ని కూడా చేసుకోబోతా ఉన్నాం. ఇల్లు ఇచ్చేద్దాం. జాగా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఇల్లు ఇస్తే కట్టుకునే వాళ్ళు ఉంటే అదొక లిస్టు తయారు చేసుకోవాలి. మీకు అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, సుల్తానాబాద్ 2వ వార్డుతో పాటు పట్టణంలో ఉన్నటువంటి 15 వార్డులకు సంబంధించి ఎంతమంది పేదలుండి ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ కార్తీల ఆరిద్ర పురుగులు ఎక్కడ కనబడ్డాయో మళ్ళీ మీ ఇళ్ళ పూట కనబడతా ఉంటారు. మళ్ళీ ఎలక్షన్లో తెల్లారాడు ఎప్పుడు కనబడు, మళ్ళీ మీ విద్యాన్నే ఉంటాడు 3 ఏళ్ళు, మీ విద్యాన్నే కనబడతాడు. ఈ అభివృద్ధి జరగాలి, ఇవన్నీ ఆగద్దు అంటే ఎవరికి ఓటేసినా ఏముండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల రాజమల్లు గారిని మీరు గెలిపించుకునే బాధ్యత మీది. మీకు చెప్పిన పనులన్నీ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇవాళ మనం నడిచేటోని కాళ్ళలా కట్టెబెట్టినాడు వేయటం ఏం రాదు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు వచ్చిన అల్లిపూర్ సర్పంచ్ గారికి, కిరణ్ గారికి, అదేవిధంగా మరి ఈ సత్తి గారికి, సురేష్ గారికి, మాజీ ఎంపీటీసీ, ఈ వాడలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు లంబు రవణ గారికి, పెద్దన్న గారికి, భిక్షపతి గారికి, ఇంకా కూడా చాలామంది మన బస్ స్టాండ్ను దాన్ని తీసేసి రాబోయే సంవత్సరం లోపల కొత్త బస్ స్టాండ్ 4 కోట్లతోని నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా పాత ఐబీ నిజాం ప్రభుత్వంలో ఎప్పుడో జరిగినటువంటి ఐబీ నిర్మాణం, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంత వాళ్లకు మరి ఎక్కడ వెళ్దామంటే ఐబీ కాడికి రమ్మని చెప్పి అడ్రస్ చెప్పేటువంటి ప్రాంతం. ఇవాళ ఆ ఐబీలా పేద 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం కాస్తే ఇలా ఐబీల కుక్కల పందులు తిరుగుతూ ఉన్నాయి. అందుకే ఆ ఐబీలో కూడా అది 4 కోట్లు కానీ 5 కోట్లు కానీ దాన్ని ఇప్పటికే ఎస్టిమేట్ చేయమని
చెప్పినాం, సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినాం. అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి నూతన ఐబీ నిర్మాణాన్ని చేయబోతున్న విషయాన్ని కూడా మీరు మళ్ళీ నిషాద్ గారిని గెలిపియండి. మీకు ఇక్కడ రానోళ్ళు ఇందిరమ్మ ఇల్లు రానోళ్ళు ఎవరున్నా మీరు లిస్టు తయారు చేయండి. మీరు నిషాద్ గెలవగానే మళ్ళీ మార్చిలో మళ్ళీ నియోజకవర్గానికి ఇల్లు వస్తుంది. మీకు ఇక్కడ 3వ వార్డులో ఎంతమంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా మీరు ఎంతమంది జాగా లేకుండా ఉండి కట్టుకునేటోళ్ళు ఉంటే వాళ్లకు నేను అన్నయ్య గారు కలిసి మొన్ననే ఒక 3-4 ఎకరాల స్థలం చూసాం. వాళ్ళందరికీ జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఇస్తాం. ఎవరన్నా కట్టుకోలేని వాళ్ళు ఉంటే కట్టుకోలేని స్తోమత ఉంటే నేనే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ ఇల్లు కట్టిపించి అవ్వ మీ ఇంట్లో ఏమైంది, అక్క మీ ఇంట్లో ఏమైంది, చెల్లె మీ ఇంట్లో అయింది, వదిన మీ ఇంట్లో ఏమైంది, అత్త మీ ఇంట్లో ఏమైంది అని చెప్పి, అన్న మీ ఇంట్లో ఏమైంది, మామ మీ ఇంట్లో ఏమైంది, బావ మీ ఇంట్లో అని చెప్పి అడిగేటోళ్ళని డోర్ కీపర్ అంటారు. ఆ డోర్ కీపర్ చేసే వ్యక్తి రఫీక్. నాకు తెలిసి 15 వార్డులలో ఇంత డోర్ కీపింగ్ చేసేవాడు ఇవ్వలేడా. అందుకే మీరు భారీ మెజార్టీ సుల్తానాబాద్ 15 వార్డులలో ఎవరికి రాని మెజార్టీ రఫీక్ ఇస్తే నాకు కూడా తృప్తి భయపడతా. అంటే కరోనా టైంలో కూడా ఇల్లు తిరిగింది. కరోనా టైంలో అంటే సొంత కుటుంబ సభ్యుడు చనిపోతే దానం చేయాలంటే కూడా ముట్టుకోకుండా మనం టీవీలల్లో పేపర్లల్లో ఇట్లా సాపలు పట్టుకుపోయి చుట్ట చుట్టి ఏదో బయటని వారేసారు తోపుటూరు కూడా. కానీ మీ ఈ 3వ వార్డు ప్రజలందరూ కూడా వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి కరోనా టైంలో కూడా అంతే మీ ఇళ్లలో ఉన్నాడంటే నిజంగా కూడా నేనైతే చాలా ఆత్మగా ఎందుకంటే ఎలక్షన్లు అత్తైపోతాయి, రాజకీయాలు ఉంటాయిపోతాయి, గెలుస్తాం ఓడతాం. కానీ అట్లా పనిచేసే వాళ్ళు నిజంగా కూడా ఎవరు ఉన్నారు అంటే డివోట్గా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు. మీరు భారీ మెజార్టీతో గెలిపించుకొని నేను చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ నాకు వదిలిపెట్టుంది. పేద 10 ఏళ్ళు సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ గవాళ్ళే మీ దగ్గరికి ఓట్లకత్తా ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లకత్తానో నాకు అర్థమవుతుంది. వాస్తవం నేను చెప్పేది ఆఫీసులు వాయిక్కను తెలుసు. అక్కలు చెల్లెళ్ళు అందరూ గట్టిగా చేయి రావండి. చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతులు అందరి లేస్తలేవు.